నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూజిలాండ్లో చీఫ్ విప్ జీవి కుటుంబానికి ప్రవాసాంధ్రుల ప్రత్యేక వీడ్కోలు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. న్యూజిలాండ్లో 10 రోజుల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, కుమారుడు హరీష్, కోడలు సత్య హరీష్, మనవడు ఆర్య వీర్లకు న్యూజిలాండ్లో ప్రవాసాంధ్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. జీవి ఆంజనేయులు, హరీష్, ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ నల్లదిమ్మ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ వీడ్కోలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జీవి ఆంజనేయులపై ఉన్న అభిమానంతో ప్రవాసాంధ్రులు భారీ కార్ల ర్యాలీని ఏర్పాటు చేశారు. 50 మందికి పైగా ప్రవాసాంధ్రులు తమ కార్లతో హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు భారీ కాన్వాయ్తో ఆయనకు ఘనమైన సెండాఫ్ ఇచ్చారు. ఈ ర్యాలీకి ముందు దాదాపు 3 గంటల పాటు ఆత్మీయ అల్పాహార విందు జరిగింది. ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విందులో ప్రత్యేకమైన న్యూజిలాండ్ కాఫీతో పాటు పలు రకాల స్థానిక న్యూజిలాండ్ వంటకాలను అతిథులకు అందించారు. అనంతరం జీవి ఆంజనేయులు కుమారుడు హరీష్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఇంతటి ఘనమైన వీడ్కోలు సభను విందును విజయవంతంగా నిర్వహించి ప్రవాసాంధ్రులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్, శ్రీ కరుణాకర్, ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ నల్లదిమ్ము కృష్ణారెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్. న్యూజిలాండ్ లో క్రైస్ట్ చర్చ్ లో మన తెలుగు వాళ్ళందరూ కూడా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మన వినుకొండాడు అలాగే మన ఏపీ స్టేట్ సంబంధించినటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్. సో అందరూ కూడా ఎంతో అభిమానంగా మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏలో అని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ బిజినెస్ లో బాగా సెటిల్ అవడం, అందరూ కూడా హ్యాపీగా ఉండటం మాకు బాగా నచ్చింది. సో న్యూజిలాండ్ వచ్చినందుకు, ఇక్కడ అందరినీ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ ప్లెజర్ మీట్. సో అందరికీ శుభాకాంక్షలు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా సపోర్ట్, నా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. మీరు ఏపీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా కలవాలా, ఇండియా వచ్చినప్పుడు అందరూ కూడా అందరూ ఒకసారి కలుద్దాం, మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకుందాం. ప్లీజ్ వెల్కమ్ టు ఆల్. ఎంత హ్యాపీగా ఉన్నామో మీ అందరు చూస్తే అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారి కోరిక కూడా 2047 కల్లా తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అవ్వాలి అని చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. తప్పనిసరిగా మీరందరూ కూడా బిజినెస్ లో ఒక ఎంప్లాయీగానే కాకుండా బిజినెస్ లో కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎంప్లాయీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఎండీ లెవెల్లో, సిఇఓ లెవెల్లో పై స్థాయికి వెళ్లి మంచిగా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, మంచిగా సంపాదించాలని కోరుకుంటున్నా. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎర్నింగ్స్ లో కూడా నంబర్ 1 గా ఉండాలని కోరుకుంటున్నాను. పట్నంలోని దస్తావేజు లేఖర్ల పరిరక్షణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తాగునీటి చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలవేంద్రాన్ని వినుకొండ సబ్ రిజిస్టర్ షేక్ మాలిక్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవి కాలం ఎండలు అధికంగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి చలవేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ ప్రధానాంశాలైన తడి, పొడి, హానికర వ్యర్థాలను మూల స్థానంలోనే వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా విస్మరించి క్లాత్, జూట్ బ్యాగులు వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. పట్నంలోని స్థానిక పల్నాడు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలిస్తూ పబ్లిక్ టాయిలెట్లు వాడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఇంటి నుంచి లేదా హాస్టల్ కిచెన్ నుంచి, స్కూల్ కిచెన్ నుంచి వచ్చే వంటింటి వ్యర్థాలతో పాఠశాల ప్రాంగణంలోనే విండోస్ పద్ధతిలో ఎరువులు తయారు చేయవచ్చునని తెలియజేశారు. హోమ్ కంపోస్టింగ్ పద్ధతుల ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చుకోవచ్చని వివరించారు. అప్పుడు ఎన్విరాన్మెంట్ కి మనము సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము, మన హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళము అవుతాం. కాబట్టి ఈ స్టీల్ బాక్స్ ఉపయోగించండి. మామూలుగా అయితే గాజుయో లేకపోతే మట్టిగా అంటారు, మరి మనం అంత డెవలప్ అవ్వలేదు. మన దగ్గర స్టీల్ బాక్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టీల్ బాక్స్ ఉపయోగించి దాంట్లోనే కర్రీ పాయింట్స్ నుంచి కానీ, టిఫిన్ సెంటర్స్ నుంచి కానీ టిఫిన్ తెచ్చుకోండి. ఓకేనమ్మా, ఇది ఒకటి ఖచ్చితంగా. ఇది నా 10 చాక్లెట్లు వేసుకొని రావడం కాదమ్మా, ఒక మొక్క ప్రజెంట్ చేయండి అని చెప్తున్నాను కదా. ఇప్పుడంటే మనకు ప్లేస్ లేదు కాబట్టి నేను గట్టిగా మిమ్మల్ని ఫోర్స్ చేయాలి.
నెక్స్ట్ ఇయర్ మాత్రము స్కూల్లోకి చాక్లెట్స్ నాట్ అలౌడ్. ఎందుకు? ఎన్ఎస్పీలో మనకు కావాల్సినంత స్థలం ఉంది కదా, మొన్నటిదాకా మీరు అక్కడ కూర్చొని వచ్చారు కదా, మరి అది మొత్తము గ్రీనరీగా రావాలి అని అంటే ఎవరు చేయాలి? ఎవరైనా సరే బర్త్డే అంటే ఒక మొక్క తీసుకొని రావాలి. చక్కగా అసెంబ్లీలో విషెస్ చెప్తారు అందరూ కూడా. మీరు అసెంబ్లీలోనే మాకు మా పీడీ మేడమ్స్ కి ఆ ప్లాంట్ మీరు ప్రజెంట్ చేస్తారు. మీ పేరు మీదుగా అక్కడ మేము ఆ మొక్క నాటాం. మీరు వెళ్ళినప్పుడల్లా మొక్కను చూసుకోవచ్చు. అలానే అక్కడ ఉండేటువంటి పిల్లలు నాటిన మొక్కలు వాళ్ళే సంరక్షకులుగా ఉంటారు. అంటే వాటికి నీళ్లు పోయటమో, లేదంటే ఎండిపోయిన ఆకులో లేదా కుళ్ళిపోయినవో తొలగించడమో, ఇలాంటి మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఇంకొకటి సార్ కంపోస్ట్ అని చెప్పారు. ఏంటి కంపోస్ట్? ఏం లేదు, ఒక గుంట తీస్తాం, మట్టి గుంట. ఆ గుంటలోకి మీరు వేస్ట్ ఏదైతే వేస్తారో, ఏది తిని పడేసినటువంటి అరటికాయ తొక్కలో, లేదా కమలాపీలో, లేకపోతే అన్నంతో పాటు ఇంకేం చేస్తూ ఉంటారే, ఏంటది, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ఇట్లాంటివి తీసేస్తారు కదా, అవి మొత్తం కూడా భూమిలో వేసి దానిపైన పట్టేస్తాం అనుకోండి. వితిన్ 14 days లోన అది భూమిలో కలిసిపోయి ఒక మెత్తటి నల్లటి మట్టిలా తయారవుతుంది. అదే కంపోస్ట్. దాన్ని మనం మొక్కలకు ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం బయట వర్మీ కంపోస్ట్ లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్ ఏం కొనే పని లేకుండా వాటిని మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. మన కిచెన్ గార్డెన్స్ ఉపయోగించుకోవచ్చు, లేదు మనకు ఉండేటువంటి గార్డెన్ లోనే దాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, అన్ని రకాలుగా మొక్కలు పెంచకపోవడం బట్టి టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. గాలిలో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటారు? మనం తీసుకుంటామా? ఎవరు తీసుకుంటారు? అవి ఏంటంటే అట్మాస్ఫియర్ లో అలానే ఉండిపోతుంది. దాంతో ఏమవుతుంది, హీట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో దాంతో టెంపరేచర్ పెరిగిపోతుంది. టెంపరేచర్ తగ్గించాలి అంటే ఏసీ కొనక్కర్లా, కూలర్ కొనక్కర్లా, ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద మొక్కలు ఒకదాన్ని పెంచుకుంటే భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ముట్లూరు భాస్కర్ ఆధ్వర్యంలో వినుకొండలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ బాబు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు మేళం మధుబాబు సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పట్నం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకంతో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముట్లూరు భాస్కర్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ దళిత పులి అని, స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, దేశ ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన వేసిన బాట అందరికీ స్ఫూర్తిదాయకమని భాస్కర్ తెలిపారు. మాజీ ప్రధాని ఉప ప్రధాని అయిన డాక్టర్ బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అసిస్టెంట్ మోర్చా అధ్యక్షులైన కనక బాబు గారు మరియు జిల్లా అధ్యక్షుడు మేళం మధుబాబు గారి సమక్షంలో, అలాగే వారి ఆదేశాల మేరకు రేపు 109 జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా అసిస్టెంట్ అధ్యక్షులు తిలకరాయ్ గారు, అలాగే మన మాజీ జిల్లా సెక్రటరీ మేడం రమేష్ గారి సందర్భంగా సంఘ సమక్షంలో రేపు జరగబోయే కార్యక్రమానికి అసిస్టెంట్ అధ్యక్షుడు ఈరోజు ఉపాధ్యక్షుడిగా మన బాబు జగజ్జీవన్ గారికి పూలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పాలాభిషేకం కూడా జరుగుతుంది ఈరోజు. రేపు మళ్ళా జనరల్గా జరుగుతాయి అన్ని కార్యక్రమాలు కూడా అని తెలియపరచుకుని సెలవు తీసుకుంటాం. ఈ రోజున రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు వారి యొక్క ఆదేశానుసారం, అలాగే జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేడం మధుబాబు గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వేలూరు శశికుమార్ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున వినుకొండలో జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన ముట్లూరి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి రేపు 119వ జయంతి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ముందు రోజు మరి అది పార్టీ ఆదేశానుసారం, రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈ రోజున విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం చేసి ఈ రోజున మరి నివాళులు జరుగుతూ ఉంది. అందరికీ తెలిసిందే, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ యొక్క భారతదేశానికి ముఖ్యమంత్రిగా చేసి దేశానికి సేవలు వ్యక్తం చేసి మనం చేస్తూ ఉన్నాను. వారి యొక్క ఆశయాల కోసం, వారి యొక్క సిద్ధాంతాల కోసం అందరం కూడా పాటుపడి ఇవన్నీ కూడా వారి కార్యక్రమాలను చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలోచించి మరి ఎస్సీ మోర్చా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. వినుకొండపట్నం మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు పాల్గొని సమీక్షించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.